హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మన అందరి గురువైన జగద్గురువుకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి ఈరోజు మన ముందుకు వస్తున్నాం మాస్టర్ కర్నూలు నుంచి. మరి లతా మేడంకి సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లతా మేడం. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పరమ గురు మండలికి అందరికీ కూడా, మొత్తం టోటల్ గా అందరికి 50 మందికి అందరికీ కూడా, ఎవరైతే జ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్. ఇప్పుడు మనము ఉత్తరగీత 10 సార్లు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది చెప్పారు కాబట్టి మనం ఎలాగో ధ్యానం చేస్తున్నాము, అలాగే స్వాధ్యాయం కూడా చేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానం కూర్చొని తర్వాత సార్ రాసిన శ్రీకృష్ణామృత ఉత్తర గీత జ్ఞానసారం గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి, కాబట్టి దాని గురించి తెలుసుకుందాం మాస్టర్. 2 కళ్ళు మూసుకొని, 2 చేతులు కలుపుకొని, కళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఒక కాముగా 5 నిమిషాలు కూర్చున్నాం, చాలా ఎక్కువసేపు వద్దు. ఎంతో మంది మాస్టర్స్ ఎంతో మంది నుంచో మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఆ జ్ఞానానికి ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా మెనీ థ్యాంక్ యూ మాస్టర్స్. స్వాధ్యాయం ద్వారా ఎంతో మంది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాము. కామ్గా కూర్చోండి, ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు. ఇది ప్రతిరోజు ఎవరి ఏజ్ ఎంత ఉంటుందో 10 నిమిషాలు కూర్చోవాలి, సాధన చేయాలి. ఇక్కడ మనకి టైం ఎక్కువ లేనందుకు ఒక 5 నిమిషాలు కూర్చోబెడుతున్నాను. ప్రశాంతంగా కూర్చోండి. ఆలోచనలు వస్తే శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేకపోతే ఏమీ లేదు, ఓకే, ఎంప్టీ మైండ్ అంతే. ఇది ప్రతిరోజు ఎవరికి వాళ్ళు చేయాలి మాస్టర్స్. ఎవరి ఏజ్ ఎంత ఉంటుందో 5 నిమిషాలు ప్రతిరోజు 2 times గా ధ్యాన సాధన చేయాలి. 2 సార్లు కుదరకపోతే కనీసం 1 సారన్నా చేయాలి. ధ్యానం అనేది, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానం చేస్తేనే మనకు ఏ పుస్తకాలు చదివినా అర్థమవుతుంది. ఓకే మాస్టర్స్, 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచుకున్నాం. తెల్లగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. ఓకే, ఇప్పుడు స్వాధ్యాయంలోకి వెళ్దాము. ఇది ధ్యానం మటుకు ఎవరి ఏజ్ కి ఎంత ఉంటుందో 5 నిమిషాలు 2 times గా చేయాలి మాస్టర్స్. ధ్యానం వల్ల శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, ఆత్మ జ్ఞానం అనేది రావడం జరుగుతుంది మాస్టర్. ఇక్కడ ఏంటంటే సార్ ఇచ్చిన శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారానికి ఒకసారి క్లాస్ ఇస్తూ, దీన్ని రచించిన వీళ్ళు మాస్టర్స్ జ్ఞానరత్న శ్రీ మణూరు సోమశేఖరరావు ధర్మపత్ని కీర్తిశేషులు శ్రీమతి భగవతి, వాళ్ళకు ఆత్మీయ ప్రణామాలు అర్పించుకుంటూ మాస్టర్ స్వాధ్యాయంలోకి స్టార్ట్ అవుదాము.
శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం. అర్జున జిజ్ఞాస. అర్జున ఉవాచ. అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటున్నాడు. అంటే ఏమైతుందంటే ఈ భగవద్గీత అనేది కృష్ణార్జునులకు ఇక్కడ యుద్ధ భూమిలో జరుగుతుంది భగవద్గీత. ఇక్కడ ఏమైపోతుందంటే అదంతా యుద్ధమంతా అయిపోయినాక మళ్ళీ ఇంకా రాజా భోగాలన్నీ వస్తాయి ఎవరికి పాండవులకు. వచ్చిన తర్వాత అన్ని మళ్ళీ మర్చిపోతాడు అర్జునుడు, అన్ని మళ్ళీ మర్చిపోతాడు. మళ్ళీ అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఎంతో బాధపడతాడు. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వస్తాడు. వచ్చి కృష్ణ నువ్వు ఆ రోజు అప్పుడు చెప్పావు కదా ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఇవ్వు, నాకు ఇంకా లోతుగా ఆ జ్ఞానాన్ని అందించు, నేను మాయలో పడిపోయాను కాబట్టి నాకు ఆ జ్ఞానాన్ని అందించు అని మళ్ళీ కృష్ణుడిని వేడుకోవడం జరుగుతుంది. అదే ఉత్తర గీత జ్ఞానసారం. అర్జున ఉవాచ. అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటున్నాడు. యదేకం నిష్కళం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం అప్రకర్యమవిజ్ఞేయం వినాశోత్పత్తి వర్జితం. అంటే దీంట్లో ఈ భగవద్గీతలో ఉత్తర గీతలో భగవద్గీత ఉంది, వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, అన్నిటినీ కలిపి రాశారు సార్. ఏ విధమైన భేదాలు లేక ఒక్కటిగా ఉన్నది, కళలు లేనిది, ఆకాశాన్ని అతిక్రమించినది, తమోరహితమైనది, మనస్సు ద్వారా ఊహించలేనిది, మాటలతో వ్యక్తపరచలేనిది, ప్రమాణాల ద్వారా నిరూపించలేనిది, జనన మరణాలకు అతీతమైనది, అదే పరబ్రహ్మ స్వరూపం. వ్యాఖ్యానం. సమస్త సృష్టికి అంతర్భూతమైన మూలమైన అవ్యక్త మూల చైతన్యం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం. అంటే ఈ సృష్టిని నడిపించే ఒక శక్తి ఉందన్నమాట. అందరికి మనం అన్ని జరుగుతున్నాయి, కళ్ళ కనిపించడానికి అన్ని జరుగుతున్నట్లు అంతే, కానీ లోపల ఒక మూల చైతన్య శక్తి అనేది మనల్ని నడిపిస్తూ ఉంది. అది అసలైన పరబ్రహ్మం అని చెప్తున్నారు. బ్రహ్మ పదార్థం, పరమాత్మ, సర్వాత్మ, బ్రహ్మాత్మ, దానికి అన్ని పేర్లు ఉన్నాయన్నమాట. పరబ్రహ్మానికి, ఆ పరమాత్మకు పరబ్రహ్మం, బ్రహ్మ పదార్థం, పరమాత్మ, సర్వాత్మ, బ్రహ్మాత్మ. ఈ విధమైనటువంటి ఆ పరబ్రహ్మం అన్నమాట. అది అఖండమైనది, అంటే ఇంకా ఎప్పుడు ఆరని జ్యోతి అంటారు కదా, ఆ విధంగా అనంతమైనది, శాశ్వతమైనది, అవ్యక్తమైనది, గుణరహితమైనది. దానికి ఎటువంటి గుణాలు అనేది లేవు. ఆ ఆత్మకు, ఆ పరబ్రహ్మానికి గుణాలు గాని ఏది కాని, అవ్యక్తము అంటే ఏది కాని లేవు దానికి. సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, వర్ణనాతీతమైనది, సృష్టి స్థితి లయ కారకమైనది. అటువంటి సర్వాత్మను గ్రహించగలగడమే మానవ జీవిత పరమావధి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి మాస్టర్. మానవుడు వచ్చి భూమి మీదకి వచ్చి జన్మ తీసుకున్న తర్వాత అసలు మానవుడు భూమి మీదకి ఎందుకు రావడానికి కారణం ఏంటి, ఆ కారణం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ధ్యానం చేస్తే కానీ మనం అంటే ఏంటి, అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనేది మన గురించి మనకు తెలుస్తుంది. తర్వాత పుస్తకాలు చదవడం వల్ల దాని యొక్క జ్ఞానం అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ సృష్టికంతటికి మూలమైన ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. అవిభక్తంచ భూతేషు విభక్తమివ స్థితం భూత భర్తృ తజ్ఞేయం గతిష్ణు ప్రభ విష్ణు చ. ఆకాశంలో ఒక్కటిగా ఏకరూపంగా విభజింపబడని పరిపూర్ణమైన సర్వాత్మ ఏదైతే ఉందో అది ఈ సకల చరాచర భూతకోటిగా విభజింపబడినట్టు కనిపిస్తుంది. అదే ఈ సకల చరాచర ప్రాణుల సృష్టికర్త బ్రహ్మగా, పోషణనిచ్చి భరించే విష్ణువుగా, లయకారకుడైన హరుడుగా తెలియదగిన బ్రహ్మాత్మ. చూడండి, ఆకాశం ఎక్కడికి వెళ్ళినా ఆకాశం అంతా ఒకటి. ఈ ఊళ్ళు మారుతుంటాయి, ఆ స్టేట్లు మారుతుంటాయి, కంట్రీస్ మారుతుంటాయి, అన్ని మారుతున్నాయి, కానీ మనుషులు మారుతూ ఉంటారు. కానీ ఆకాశం ఎక్కడికి వెళ్ళినా అదే ఆకాశం. ఇక్కడ సృష్టి స్థితి లయం అంటే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికి అంతటికి కారణము, ఆ సర్వాత్మ. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాం. కైవల్యం కేవలం శాంతం శుద్ధం అత్యంత నిర్మలం కారణం యోగ నిర్ముక్తం హేతు సాధన వర్జితం. మోక్ష స్వరూపమైనది, రాగ
రాగద్వేషాలు లేని శాంతమే స్వరూపంగా కలది, పరిశుద్ధమైనది, అత్యంత నిర్మలమైనది, బంధ మోక్షాలు లేనిది, ప్రపంచం యొక్క పుట్టుకకు కారణమైనది, సర్వానికి కారణం అవడం వల్ల తనకు వేరొక కారణం గాని సాధనం గాని లేనిది, ఏ ఇతర వస్తు సంబంధం లేనిది, అదే పరబ్రహ్మ స్వరూపం. దానికి ఏది అంటూ లేదు. అంటే సుఖ దుఃఖాలు, బంధ మోక్షాలు అవన్నీ ఏమీ లేవన్నమాట. ఎల్లెడలా అది వ్యాపించి ఉంది అని చెప్తున్నాం. అంటే దేనిని పొందిన తరువాత ఇక పొందవలసినది ఏది ఉండదో, దేనిని చూసిన తర్వాత చూడవలసినది ఏది ఉండదో, దేనిని తెలిసిన తర్వాత తెలియవలసినది ఏది ఉండదో, ఏ సుఖాన్ని మించిన సుఖం లేదో, ఏ జ్ఞానానికి మించిన జ్ఞానం లేదో, దేనిని పొందిన తరువాత పునర్జన్మ ఉండదో అదే పరబ్రహ్మం, బ్రహ్మాత్మ, సర్వాత్మ. అంటే ఏదైతే ఆ సర్వాత్మను మనము ఆ ధ్యానంలో దర్శించగలిగే ప్రతి ఒక్క జీవరాశుల్లో, అందుకనే చెప్తారు కదా, ప్రతి ఒక్క సర్వాత్మ సర్వాత్మ అంటే ప్రతి ఒక్క జీవరాశుల్లో, చెట్టుల్లో, అన్నింటిలో కూడా ఆత్మ దర్శించగలిగే స్టేజ్ రావాలంటే ప్రతిరోజు మన లోపలికి మన ప్రయాణం చేసినప్పుడు మనం కొద్ది కాకుండా కొద్దిగా ఆ జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. అన్నిటికీ ఆ సర్వాత్మే కారణం, ఆ పరబ్రహ్మే కారణం. దానిని కూర్చే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అది పొందాలి అని చెప్తున్నారు. తర్వాత పొందిన తర్వాత అదే నీవుగా మారుతావు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవ మదం విభుం. పరమ బ్రహ్మం, పరం ధామం, పరమ పవిత్రం, సనాతనం, దివ్యం, జన్మరహితం, సర్వవ్యాపకం, ఆదిదేవం అయినది బ్రహ్మాత్మ. చూడండి, ఆ బ్రహ్మాత్మ అనేది ఆదిదేవం అని చెప్తున్నారు. హృదయాంబుజ మధ్యస్థం జ్ఞాన జ్ఞేయ స్వరూపకం తక్షణాదేవముచ్చేద యజ్ఞానాత్ బ్రూహి కేశవ. ఇదంతా బ్రహ్మ ప్రతిపాదిక యోగంలో శ్లోకాలు అన్నమాట. ఇవన్నీ హృదయ కమలం మధ్యలో ఉన్నది, జ్ఞానమే స్వరూపంగా కలది, ఏ జ్ఞానం చేత తెలుసుకోవలసిన సర్వాత్మ స్వరూపం తెలిసిన వెనువెంటనే ముక్తి లభిస్తుందో అటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. అన్ని మర్చిపోయినాడు కదా. అప్పుడు భగవద్గీత, కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పినప్పుడు ఆ జ్ఞానం వచ్చేసి ఉంటుంది. అప్పుడు యుద్ధం చేస్తారు, అంత అయిపోతుంది, అన్ని రాజ్యాలు వచ్చాయి, అన్ని వచ్చాయి. కానీ తర్వాత ఈ మమకారం అనేది ఉంటుంది కదా, అది చాలా బాధ పెడుతుంది అభిమన్యుడు చనిపోయాక. అప్పుడు మళ్ళీ వెళ్ళి అర్జునుడు చెప్పి దాని మొత్తం జ్ఞానం ఏదైతే ఇంకా తెలిసిన తర్వాత తెలుసుకోవాల్సింది ఉండదో, చూసిన తర్వాత ఇంకా చూడవలసింది ఉండదో, ఏదైతే అన్నింటికంటే మూలం ఏదైతే ఉందో దాన్ని గురించి నాకు చెప్పు కేశవ అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. ఏ జ్ఞానం చేత వెంటనే ముక్తి కలుగుతుందో, దేనిని మనస్సు, వాక్కు, తర్కాల ద్వారా తెలుసుకోలేము, దేనిని ప్రమాణాల ద్వారా చెప్పలేము, ఏది ఇతర సాధనాల స్వాధీనంలో లేదో, ఏది ఈ జగత్తు యొక్క సృష్టికి కారణమైనదో, ఏది 24 తత్వాలకు కారణభూతమైన ఆకాశాన్నే మించినదో, ఏది నాదబిందు కళలకు, చావు పుట్టుకలకు, బంధ మోక్షాలకు అతీతమైనదో, ఏది తమో రహితమైనదో, ఏది త్రిగుణాలకు అతీతమైనదో, దేనిని మనస్సు ద్వారా గాని కంటి ద్వారా గాని చూడలేమో, దేనిని కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలము, అటువంటి హృదయ పద్మం మధ్యలోని పరిశుద్ధమైన, శాంతమైన, నిర్మలమైన, మోక్ష స్వరూపమైన, పరబ్రహ్మ స్వరూపమైన, సర్వోత్తమమైన, ఏకైకమైన ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తి పొందవచ్చో అటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ అని అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు. అంటే ఇవన్నీ బయటికి కనిపించేటివన్నీ మూసేసేయాలన్నమాట. కళ్ళు మూసే వరకు అన్ని మూసపడిపోతాయి. ఇంకా లోపల ఉన్న దాన్ని నువ్వు తెలుసుకోవాలి, అది దాని గురించి చెప్పు అని చెప్తున్నాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విధిష్ఠితం. సర్వ ప్రాణుల హృదయాలలో విశేషంగా ఉండి మాయకు అత్యంత పరమైన
జ్ఞానమే స్వరూపంగా కలిగిన, తెలుసుకోవలసిన జ్ఞానం ద్వారానే పొందగలిగిన బ్రహ్మాత్మ జ్యోతికే జ్యోతి అయిన పరంజ్యోతి అని చెప్పబడింది. ఇది భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఏ జ్యోతిలో అయితే మనం ఉంటుందో ఆ జ్యోతి మనలోని ఆది జ్యోతి, ఆ పరంజ్యోతి అనేది ఆరది. దాని గురించి మనం తెలుసుకోవాలి అని చెప్తుంది. శ్రీకృష్ణుడి ఉద్బోధ. శ్రీ భగవాను వాచ. పరబ్రహ్మను గురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని వివరంగా చెప్పమని అర్జునుడు ప్రార్థించగా విని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు. సాధు పృష్టం మహాబాహో బుద్ధిమానసి పాండవ యన్మాం పృచ్చతి తత్పాఠం అశేషం ప్రవదామ్యహం. బాహుబల సంపన్నుడమైన ఓ అర్జున, బుద్ధి కుశలత కలిగి ఆత్మతత్వ స్వరూపం గురించి చక్కగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సంపూర్ణంగా సమాధానం చెబుతాను విను అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో శ్లోకం ఇస్తున్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. వేలాది మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రహ్మాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరు మాత్రమే తత్వ దృష్టితో యథార్థంగా పరమాత్మను తెలుసుకోగలుగుతారు. అంటే ఎంతో మంది వస్తారు, ఎంతో మంది ధ్యానం చేస్తారు, కానీ వాళ్ళలో ఎంతో మంది వెళ్ళిపోయి మళ్ళీ తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ అని చెప్తున్నారు. శాస్త్రాలు అనంతాలు. అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పస్య కాలో బహవస్య విఘ్నాః యస్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాము మిశ్రం. శాస్త్రాలు అనంతమైనవి, ఎంతో తెలుసుకోవలసినదిను. సమయం తక్కువ, అవాంతరాలు ఎక్కువ. పాలు నీరు మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే స్వీకరించినట్టు ఏది ఉత్తమమైందో దానినే ఉపాసించాలి. వ్యాఖ్యానం. ఈ లోకంలో ఉన్న శాస్త్రాలు అనంతాలు. అంటే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయన్నమాట. అవన్నీ మనం చదవగలుగుతామా? ఆ టైం అనేది మనకు దొరుకుతుందా? వాటిలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మానవ జీవిత కాలం చాలా తక్కువ. అందులోనూ ఎన్నో అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ఈ శాస్త్రాలన్నింటినీ చదివి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ఒకానొక మానవ జీవిత కాలం ఎప్పటికీ సరిపోదు. చూడండి, మరి అన్ని తెలుసుకోవాలంటే ఎక్కడైతుంది? అందుకని మనకు సార్ చెప్తాడు, పత్రిసాడు శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చేస్తూ పో, నీకు ఏదైతే తెలిసిందో అది చెప్తూ పో, వీళ్ళది మళ్ళీ నేర్చుకుంటూ ఉండు, చెప్తూ ఉండు, నేర్చుకుంటూ ఉండు. ఆ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల మనకు జ్ఞానం అనేది పెరుగుతుంది. నేను నేర్చుకున్న తర్వాతనే చెప్తాను అంటే అంతవరకు నువ్వు నేర్చుకుంటావో వెళ్ళిపోతావు, ఎవరు తెలుస్తుంది? కాబట్టి మనం చదివి చెప్పేది మనకి ఏదైతే తెలుస్తుందో అది చెప్పాలి, మళ్ళీ నేర్చుకుంటూ ఉండాలి. ఇతరుల దగ్గర నుంచి మళ్ళీ నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఈ శాస్త్రాలన్నింటినీ చదివి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ఒకానొక మానవ జీవిత కాలం ఎప్పటికీ సరిపోదు. కాబట్టి పాలు నీరు కలిసిన మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచిపెట్టినట్లు జ్ఞానులు అనంతమైన శాస్త్రాలలోని సారమైన పరబ్రహ్మను తెలుసుకుని దానినే ఉపాసించాలి. అంటే జ్ఞానులు జ్ఞానం కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఏదైతే మంచి ఉంది, ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని తీసుకొని ఆచరించడానికి ప్రయత్నం చెయ్యాలి అని చెప్తున్నారు. ఆ విధంగా ఆత్మ జ్ఞానులుగా కావాలి అని చెప్తున్నారు. విజ్ఞేయాక్షర తన్మాత్రం జీవితం చాపి చంచలం విహాయ శాస్త్ర జాలాని యత్సత్యం తదుపాస్యతాం. పంచ తన్మాత్రకమైన ఈ జీవితం నశించేదే అని తెలుసుకుని శాస్త్ర సంబంధ విషయాలను విడిచిపెట్టి జ్ఞానం ద్వారా సత్యమైనదేదో గ్రహించి దానినే ఉపాసించాలి. పంచ తన్మాత్రకం అంటే పంచభూతాల నుంచి వచ్చింది ఈ శరీరం. కాబట్టి ఈ పంచభూతాల నుంచి వచ్చిన శరీరం పంచభూతాలలోనే మళ్ళీ కలిసిపోతుంది. ప్రాణం పోయినాక ఆ ప్రాణ గాలిలో కలిసిపోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. తర్వాత మనం చేసుకున్న కర్మ సూక్ష్మ రూపంలో ఉండి మళ్ళీ జన్మకు కారణమవుతుంది. కాబట్టి
సత్యము. సత్యము ఏదైతే ఉందో దానిని ఉపాసించాలి, దానిని సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. శబ్ద స్పర్శ రూప రసగంధ భరితమైన ఈ జీవితం క్షణభంగురమైంది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ జీవితం క్షణభంగురమైంది అంటే ఎప్పుడు ఉంటున్నామో ఎప్పుడు పోతామో అనేది మనకు తెలియదు. ఇది తెలుసుకోవాలి. మృత్యువును గుర్తించుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా మృత్యువు రావచ్చు కాబట్టి మనం చేసేవి మంచి కార్యాలు, దైవ సంబంధమైన కార్యాలు, జ్ఞాన సంబంధమైన కార్యాలు, ధ్యాన సంబంధమైన కార్యాలు చేస్తూ మనం నేర్చుకుంటూ మనకు తెలిసింది ఇతరులకు నేర్పిస్తూ ముందుకెళ్ళాలి. శాస్త్ర సంబంధమైన ఇతర విషయాలను, కుతర్కాలను సంపూర్ణంగా విడిచిపెట్టాలి. అంటే వేరే వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఏదో ఉంటుంది కదా నెగిటివ్, దాన్ని పట్టుకొని మనము ఊగిసలాడకూడదు, దాన్ని పూర్తిగా వదిలేసేయాలి. ఆ శాస్త్ర విజ్ఞానం వల్ల పరబ్రహ్మమే సత్యమైనదని, జనన మరణ సుఖదుఖ భ్రాంతులన్నింటినీ నాశనం చేసేది ఒక ఆత్మ జ్ఞానం మాత్రమేనని గ్రహించి ధ్యాన సాధన ద్వారా ఉపాసించి స్వయంగా ఆ పరబ్రహ్మానుభూతిని చెందాలి. చూడండి ఎంత బాగా ఇచ్చారు. జనన మరణ సుఖదుఖ భ్రాంతులన్నింటినీ నాశనం చేసి ఒక ఆత్మ జ్ఞానం మాత్రమేనని. ఆత్మ జ్ఞానం శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడానికి ధ్యాన సాధన అనేది చేయాలి. ఆ ధ్యాన సాధన ద్వారానే మనకు ఆ జ్ఞానం అనేది, అనంతమైన జ్ఞానం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో మనిషి ఆనందంగా, సుఖంగా, హాయిగా బ్రతకడానికి కావాల్సిన ఆ శక్తి అనేది నీకు వచ్చి ఆ శక్తిని నలుగురికి పంచి పెడుతూ ఆనందంగా జీవనం గడపడానికి అవకాశం అవుతుంది ధ్యానం వల్ల. అందుకనే ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ధ్యాన సాధన ద్వారా ఉపాసించి అంటే ప్రతిరోజు మనం అన్ని పనులు ఇంట్లో చేసుకొని పనికిరాని మాటలు, పనికిరాని సీరియల్స్ అవి ఏదైనా వస్తే అవి మనకు అవసరం లేనివన్నీ తీసేసి మనం ధ్యాన సాధన మెల్లమెల్లగా చేసుకుంటూ మనలను గురించి మనం తెలుసుకొని ఆ పరబ్రహ్మం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ దివ్యమైనటువంటి ఆత్మజ్యోతి అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దానిని అనుభూతి చెందాలి అని చెప్తున్నాం. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా సమభ్యస్య సిద్ధిం విందతి మానవః. ఎవరి వల్ల సమస్త ప్రాణులు ఉత్పత్తి అయినవో, ఎవరితో ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉందో అటువంటి సర్వాత్మను తమకు స్వాభావికమైన మార్గాల ద్వారా పూజించి ధ్యానించి మానవులు తెలుసుకోగలుగుతారు. అంటే ఈ సృష్టికి మూలమైన ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను కొందరు సగుణారాధనతోనూ, కొందరు నిర్గుణారాధనతోనూ పూజించి దానిని తెలుసుకుంటున్నారు, ధ్యానించి కొందరు తెలుసుకుంటున్నారు అని చెప్తున్నారు. సద్గురువు ఆవశ్యకత. జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణ లక్షణై జ్ఞేయం స్వయమేకాగ్ర వేదినా. సర్వవ్యాపకం జ్యోతి స్వరూపం అయిన బ్రహ్మాత్మలో జీవాత్మ ఐక్యం చెందే ప్రమాణ లక్షణాలను బ్రహ్మనిష్ఠుడైన గురువు బోధిస్తున్నప్పుడు ఏకాగ్ర చిత్తంతో విని తెలుసుకోవాలి. జ్ఞానం కావాలి, గురువు దగ్గరికి వెళ్తామో మనం ఇప్పుడు చాలా వినయంతో గురువు ఏదైతే చెప్తున్నారో అది విని శ్రద్ధగా దానిని ఆచరించాలి. ఏకాగ్ర చిత్తం అంటే కాన్సన్ట్రేషన్, మొత్తం గురువు ఏదైతే చెప్తూ ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని ఏదైతే చెప్పారో దానిని ఆచరించాలి, సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞాని అయిన ఒకానొక సద్గురువు యొక్క ఉపదేశాల ద్వారా జీవాత్మ బ్రహ్మాత్మల యొక్క స్వరూప గుణగణాలు, జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత్వం మొదలైనవి అన్ని తాను స్వయంగా ఏకాగ్ర చిత్తంతో విని గ్రహించి ఆ విధి విధానాలను అనుసరించి క్రమ పద్ధతి ప్రకారం దాన సాధన కొనసాగించిన యోగి సర్వవ్యాపకం మరి జ్యోతి స్వరూపంగా వెలుగొందే ఆ బ్రహ్మంతో ఐక్యం చెందడానికి అర్హత పొందుతాడు. చూడండి, సాధన ఏ విధంగా చేయాలి, ఎన్నో గుణగణాలు అనేవి ఎన్నో ఉంటాయి. ధ్యానం చేస్తుంటే ఎన్నో అర్థం వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. వచ్చినా కూడా ఇది పట్టు పట్టగా రాదు, పట్టి విడువగా రాదు, పట్టు పట్టలేని బియ్య పట్టవలయు అని అనుకుంటూ మనం అవన్నీ తొలగించుకుంటూ
ఏదైతే గురువు చెప్పాడో దానిని ఆచరిస్తూ ఈ జీవాత్మ ఆ పరమాత్మ ఒక్కటే అనే ఆ జ్ఞానం అనేది మనం తెలుసుకొని మనలోని జ్యోతి స్వరూపాన్ని మనము పొందాలి, అనుభూతి చెందాలి. వాళ్ళే ఆ పరబ్రహ్మంతో ఐక్యం చెందుతారు, చెందడానికి అర్హత పొందుతారు అని చెప్తున్నారు. తద్విద్ధి ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ఆ జ్ఞానాన్ని మహాత్ములైన తత్వజ్ఞానుల దగ్గరకు వెళ్లి తెలుసుకోవాలి. వారికి వినమ్రంగా నమస్కరించి సముచితంగా పూజించి కపటం లేకుండా ప్రశ్నించితే ఆ మహాత్ములు తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. చూడండి, ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి మనము జ్ఞానం కావాలి అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా అడుగుతామో అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు మనల్ని చూసి. ఎందుకంటే వాళ్ళు ఆ పరమాత్మ స్టేజ్ లో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది గుర్తుపట్టడం కూడా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? స్థిర చిత్తంతో ఎంతో వినమ్రతతో వెళ్ళి అడిగి మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దేహమే దేవాలయం, దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. దేహే దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహం దేవాలయం అని, దేహంలో కూడి ఉన్న జీవుడు సనాతనుడైన సాక్షాత్ భగవంతుడే అని చెప్పబడింది. అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని విడిచిపెట్టి ఆ బ్రహ్మమే నేను అనే భావన చేత పూజించాలి. ఆ పరబ్రహ్మం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, నాలోనే ఉంది, నేనే ఆ పరబ్రహ్మము అని ఎప్పుడైతే సాధన చేస్తూ 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 మనం మెల్లమెల్లగా మనలో ఉన్న ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. పంచభూతాలతో ఏర్పడిన ఈ స్థూల శరీరం జడమైంది. జడము అంటే అంటే పంచభూతాలతో వచ్చింది కాబట్టి కాలిపోతుంది, నీటిలో వేస్తే తడిచిపోతుంది. అన్ని ఏది చేస్తే జడమైందంటే శాశ్వతమైంది కాదు, మార్పులు అనేది చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం నేను కాదు, ఈ కంటికి కనిపించే శరీరం నేను కాదు. అలాగే మనోబుద్ధి చిత్త అహంకారాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మొదలైన 24 తత్వాలు జడాలే. జడాలు అంటే అవి శాశ్వతమైనవి కావు. ఏది శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా, మనోబుద్ధి చిత్తం అహంకారం కూడా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి కూడా అన్ని జడాలే, అంటే శాశ్వతమైనది కావు. ఇవి ఆత్మ వల్లనే ప్రకాశం కలిగి చైతన్యవంతం అవుతాయి. అంటే మన లోపల ఒక ఆత్మ అనేది ఉంది, ఆ ప్రకాశం వల్లనే ఇవన్నీ చైతన్యం అవుతాయి. లోపల ఆత్మ అనేది లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా శవంలో చనిపోయిన తర్వాత ఆ జీవుడు వెళ్ళిపోయినాక, ఆత్మ అనేది వెళ్ళిపోయినాక ఏముంటుంది అక్కడ? అన్ని ఉంటాయి శవంలో, కానీ జీవం లేదు, ఆ ప్రాణం అనేది లేదు కదా, కాబట్టి పడిపోయి ఉంటుంది. కాబట్టి ఏదైతే మూలానికి అంతటికీ మూలమో దాన్ని గుర్తించాలి. ఆ పరబ్రహ్మే నీవు, ఆ ఆత్మనే మనము. కాబట్టి ఏ విధంగా ఉండాలి, మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఎటువంటి పనులు చేయాలి అనేది మనము జ్ఞానంతో గుర్తుంచుకుని ఆ పనులు చేస్తూనే మనము ఆత్మ జ్ఞానం అనేది దొరకడం జరుగుతుంది, ఆ జ్ఞానం గ్రహించడం జరుగుతుంది. అందుకనే శాకాహారం తినాలి, తర్వాత ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేస్తూ చేస్తూ మన పర్పస్ ఏమి, భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి అని తెలుసుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. 24 తత్వాలే జడాలే, ఇవి ఆత్మ వల్లనే ప్రకాశం కలిగి చైతన్యవంతం అవుతాయి. చూడండి, 24 తత్వాలు మొత్తం మనకు కంటికి కనిపించేవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కన్ను ముక్కు చెవి నోరు కాళ్ళు చేతులు ఇవి కనిపిస్తుంది. కానీ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవన్నీ తయారేస్తే మనకు ఈ అంటే స్పర్శ అనేది తెలుస్తుంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంది కదా, ఇవన్నీ తెలియడం జరుగుతుంది. ఆత్మ ప్రకాశం లేకపోతే అగ్ని జీవం కోల్పోయి జడంగా మారుతాయి. అంటే లోపల ఆత్మ ప్రకాశం అనేది లేకుంటే శివంలాగా అయిపోతారు. కాబట్టి జీవుడు ఆత్మానాత్మ వివేకంతో అజ్ఞానాన్ని తొలగించుకొని వివేకం చేత తాను దైవ స్వరూపుడునని సోహం
అహం అంటే అదే నేను అనే భావం చేత తనలో ఉన్న పరబ్రహ్మను గుర్తించగలగాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మానాత్మ. అనాత్మ అనేది దేహం, ఆత్మ అనేది లోపల ఉన్న అచైతన్యం. ఈ దేహం నేను కాదు, దేహంలో ఉన్నాను నేను, అది అసలు ఇది అది ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని ఎప్పుడైతే ఆత్మానాత్మ వివేకం, నేను ఆత్మను, సోహం అహం అంటే అదే నేను, ఆ పరమాత్మనే, ఆ పరబ్రహ్మాన్నే నేను అని గుర్తించగలగాలి, అనుభూతి చెందాలి అని చెప్తున్నారు. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ శరీరంలో ఉన్న పురుషుడు, పురుషుడు అంటే జీవాత్మ, విశేషమైన వాడు, సాక్షి అవడం వల్ల ఉపద్రష్ట, యథార్థ సమ్మతినిచ్చే అనుమంత, భరించే భర్త, అనుభవించే భోక్త, మహేశ్వరుడు, ఇంకా బ్రహ్మాత్మ అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ శరీరంలో ఉంటూ కూడా జీవాత్మ వాస్తవానికి సర్వాత్మయే. చూడండి, జీవాత్మ అనేది లోపల ఉంది, అన్ని చేస్తుంది, కానీ అక్కడ కూడా చేయించే ఆ పరమాత్మే, ఆ జీవాత్మే ఆ పరమాత్మ అని చెప్తున్నాడు. అంతర్యానం. ఒక నిమిషం. అంతర్యానం బహిర్భ్రామ్యతీయః కశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతి. తన దేహంలోనే ఉన్న బ్రహ్మమును గుర్తించక బయట ఎక్కడో ఏదో ఉన్నదని భ్రమించి తిరిగేవాడు తన ఇంటిలో ఉన్న పాయసాన్ని విడిచిపెట్టి పొరిగింటికి భిక్షకై తిరిగే మూర్ఖుడితో సమానం. వ్యాఖ్యానం. అంతర్ ప్రపంచంలో దొరికే బ్రహ్మం కోసం బాహ్య ప్రపంచంలో వెతికే వాళ్ళు అజ్ఞానులు. అంటే ధ్యాన సాధన అంటే ఒకప్పుడు లేదు, ఇప్పుడు సార్ వచ్చి ఎక్కడ చూడు ధ్యానం కూర్చోండి, ధ్యానం చేయండి అని చెప్తున్నారంటే కళ్ళు మూసుకొని నీలో ఉన్న దాన్ని నువ్వు గుర్తించు, నీలో ఏదైతే ఉందో అంతటా అదే ఉంది, కాబట్టి దాని కొరకు అన్ని పనులు చేసుకొని దాని కొరకై తపన పడాలి. మూర్ఖుడు మాత్రమే తన ఇంటిలోని పాయసాన్ని వదిలిపెట్టి భిక్ష కోసం పొరిగింటికి వెళ్తాడు. అసలు సత్యం తానే అయి ఉన్నప్పుడు సత్యాన్ని బయట వెతికేవారు మూర్ఖులే కదా. తమను తాము గ్రహించినటువంటి వారందరూ కుమతులే అంటే అజ్ఞానులు, దోష భూయిష్ఠులే, మూర్ఖులే. కుమతి అంటే దోష భూయిష్టమైన మతి గలవారు. ప్రపంచం నిండా కుమతులున్నారు కనుక నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి నాయన అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి లోపల ఉన్న అజ్ఞానం అనే అంధకారం బ్రహ్మాత్మ తత్వ జ్ఞానం అనే సూర్యుడి ద్వారా నశించిపోతుందో అప్పుడు ఆ జ్ఞానం వాళ్లకు సచ్చిదానంద సర్వాత్మను సాక్షాత్కరింప చేస్తుంది. చూడండి, ఎవరి లోపల ఉన్న అజ్ఞానం అంటే నేను శరీరమే, నేను మనస్సే, బయట ఉన్నవే సత్యం 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 అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదంతా అజ్ఞానం. బ్రహ్మాత్మ తత్వ జ్ఞానం అనే సూర్యుడి ద్వారా, సూర్యుడు ఏ సూర్యుడు? జ్ఞాన సూర్యుడు. ఆ జ్ఞానం అనే సూర్యుడు వెలుగు నెలలో కూర్చుంటే ఒక వెలుగు వస్తుంది, ఆ వెలుగులో నుంచి ఆ జ్ఞానం అనేది మెల్లమెల్లగా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానం ఆ సూర్యుడి ద్వారా అజ్ఞానం అనేది నశించిపోతుంది. నేను ఆ సచ్చిదానంద స్వరూపాత్మను, నేను ఆ పరబ్రహ్మాన్ని. కాబట్టి మాటలు కానీ, చేష్టలు కానీ, పనులు కానీ, ఏదైనా కానీ జ్ఞానంతో కూడుకున్నవై ఇతరులకు ఉపయోగపడేవిగా, నీకు ఉపయోగపడేవిగా ఉండాలి. కానీ ఇతరులను బాధ కలిగించేటట్టుగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, మనలోని అజ్ఞానం అనేది పెరిగిపోయి మనం మళ్ళీ కష్టాల పాలు కావడం అవి ఇవి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళకండి. అన్ని చేసుకొని మీలోని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే సాధన చెయ్యండి. ప్రతిరోజు కాసేపు ఎవరు ఏది ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యాన సాధన చెయ్యండి. ధ్యాన సాధన అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ విధంగా చేయడం వల్ల మనలోని లోపాలు ఏదైతే ఉంటాయి, ప్రతి మనిషికి అజ్ఞానం అనేది ఉంటుంది. ఆ అజ్ఞానం మెల్లమెల్లగా తొలగిపోతుంది. జ్ఞానం అనే సూర్యుడు రావడం వల్ల లోపల ఉండే అజ్ఞానం అనే దోషాలు ఎన్నెన్నో ఉంటాయి, అవి ఆటోమేటిక్ గా మనకు అవన్నీ మెల్లమెల్లగా సరిచేయబడతాయి, తొలగిపోయి పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనలు, మంచి భావాలు అవన్నీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే అవి రావడం జరుగుతుందో మనకు కూడా ఎంతో హాయిగా
ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. తృప్తి, మనిషికి తృప్తి అనేది కలుగుతుంది. ఎక్కడ నీ లోపల ఉన్న దాన్ని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, గుర్తిస్తావో, అనుభూతి చెందుతావో అప్పుడు తృప్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు తృప్తి చెందుతావో మెల్లమెల్లగా నీ దగ్గరికి అన్ని రావడం స్టార్ట్ అవుతుంది. అవి కూడా దేని కొరకు? విశ్వ కళ్యాణం కొరకు, దాని కొరకు రావడం జరుగుతుంది. కాబట్టి అదే చెప్తున్నాను, సూర్యుడి ద్వారా నశించిపోతుందో అప్పుడు ఆ జ్ఞానం వాళ్ళకు సచ్చిదానంద సర్వాత్మను సాక్షాత్కరింప చేస్తుంది. సచ్చిత్ ఆనందము. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, ఆనందము. చిత్ అంటే చిత్ రూపకంగా, ఒక జ్యోతి రూపకంగా నీలోనే చైతన్యం అనేది నీలోనే ఉంది, ఆ ఆనందం అనేది నీలోనే ఉంది. కాబట్టి నువ్వు సచ్చిదానంద స్వరూపుడవు. నువ్వు దేహానికి కాదు, మనస్సు కాదు, బుద్ధిని కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవు అని మనం మెల్లమెల్లగా ధ్యాన సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ పోతూ ఉంటే మన జీవితం అనేది హ్యాపీగా బాగుంటుంది అని చెప్తున్నారు. అందరూ ఆత్మ జ్ఞానం కావాలి అని కోరుకోవాలి అని చెప్తున్నారు. ఓకే మాస్టర్, 1/4 గంట అయింది. ఓకే, ఒక 2 నిమిషాలు ఇప్పుడు విన్నారు కదా, ఒక్క 2 నిమిషాలు కామ్గా కూర్చున్నాము, ప్రశాంతంగా విన్న దాన్ని మననం చేసుకుందాము. ధ్యానం కూడా చెయ్యండి. ధ్యానం చేస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఆ జ్ఞానం అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. ఒక్క 2 నిమిషాలు అంతే. కళ్ళు మూసుకొని ఏదైతే విన్నామో అది మనలో జీర్ణం అయిపోవాలి. ఆ జ్ఞానం అవసరమైనప్పుడు ఉపయోగపడాలి. ఆ జ్ఞానం ద్వారా 10 మందికి ఉపయోగపడాలి. ఇది అందరికీ తెలియబడాలి. ఆ వైపు నేను ప్రయాణం చెయ్యాలి. ఎప్పుడైతే మనలోని భావాలు మంచివైతాయో మాస్టర్స్ యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు ఎప్పుడు మన వైపు ఉండనే ఉంటాయి. అలా చెప్తారు కదా, మంచి వైపు ఒక అడుగు వేసావా అయిపోయి నువ్వు ఏమీ చూడనక్కర్లేదు, ఆటోమేటిక్ గా నీకు జరుగుతూ పోతాయి అని చెప్తారు కదా. కాబట్టి మనం ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి. గమనించారు. ఓకే మాస్టర్, 2 చేతులు 2 కాళ్ళ మీద ఉంచుకున్నాం. మెల్లగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. ఈ అవకాశాన్ని ఇచ్చిన వన్డేస్ వెజిటేరియన్ మాస్టర్ కు, స్వప్న మేడం కు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువు అయిన జగద్గురువు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.